దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వకృపానిదైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. రాత్రి అంతయు సమూయేలు యెహోవాకు మొరపెట్టుచుండెను. వాడు సమూయేలు 15:11. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి, మానవ సృష్టికర్త ఆయనే. ఈ సర్వానికి అధిపతి ఆయనే. దేవాదేవుని బిడ్డలారా, దేవాది దేవుని యందు ఎవరైతే నిలుచుంటారో వారి జీవితంలో ధన్యములు కాగలుచున్నవి. దేవునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. దేవుని బిడ్డలారా, అధైర్యపడకుండా, భయపడకుండా ప్రార్థించండి. విశ్వాసంతో, విధేయతో ప్రార్థించండి. గురి కలిగి ప్రార్థించండి. ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రార్థనకి జయం కలుగుతుంది. ఎవరైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో వారికి సహాయం చేయ నిమిత్తము ఆత్మతోనే వారి పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన ద్వారా యాకోబు జీవితం మారింది. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని దేవుడు అభినందించాడు. నేడు మనం కూడా ప్రార్థన చేస్తే మనకు జయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మీ కుటుంబానికి జయం కలుగుతుంది. కానీ ప్రార్థించండి. ప్రార్థనా వీరులు కావాలి. ప్రార్థనా వీరులు లేవాలి. ప్రార్థించాలి. ప్రార్థనకి ప్రతిఫలం తప్పకుండా దేవుడు ఇవ్వగల దేవుడు. ఆనాడు రాత్రంతయు ప్రార్థించిన వాడు యాకోబు. ఆనాడు రాత్రంతయు ప్రార్థించిన వారు ప్రవర్తకు సమూయేలు. ఆనాడు రాత్రంతయు ప్రార్థించిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థించినప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అంటున్నాడు. రాత్రంతయు యాకోబు ప్రార్థించాడు. దాని ఫలితంగా యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అతడు ఆశీర్వాదంను స్వతంత్రించుకుంటే కాక ఇశ్రాయేలు దేశమందలి 12 గోత్రములను తండ్రి అయ్యాడు. ప్రార్థన ద్వారా మానవుడు దేవుని గెలుచుట సాధ్యమా అని ప్రశ్నకు జవాబు అవును అన్నదే దానికి రుజువు. యాకోబు యొక్క జీవితం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొదటి రాజుకు సౌలు దేవుని వెంబడించుటలో వెనుదీశాడు. సౌలు నన్ను అనుసరింపక వెన్నుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నానని దేవుడు మాట్లాడగా, ఆ రాత్రి అంతయు సమూయేలు యెహోవాకు మొరపెట్టాడు. పూర్ణ రాత్రి ప్రార్థనా సారం మన అక్కర్లను దేవునికి తెలియచేయటం మాత్రం కాదు, దేవుని కార్యములను గ్రహించిన వారమై భారంతో ప్రార్థించుటయే. ఇంకనూ కొన్ని దేశంలో రక్షణ పొందక ఉండటం బట్టి దేవుడు ఆవేదన చెందుచున్నాడు. జయము గల దేవుని బిడ్డలారా, తెగించి పాపం చేయవారిని బట్టి అంగలార్చున్నాడు. చాలామంది సేవకులు పతనము ఆయన హృదయంను పిండివేయుచున్నది. ప్రజలు దేవునికి అవిధేయులై, అవిశ్వాసులై మూర్ఖంగా ప్రవర్తించడా సనుక్కుంటుని బట్టి దేవుడు చెందు ఆవేదన మాటలతో వర్ణించలేము. జయముగల దేవుని బిడ్డలారా, నేడు దేవునితో ఏకమై కన్నీటితో విలిపించినంత ప్రేమ గలవారు అరుదుగా ఉన్నారు. ఆనాడు దేవుని ప్రేమించిన సమూయేలు సౌలు విషయమై దేవుడు పశ్చాత్తాపడినప్పుడు కోపోద్రేకుడై ప్రార్థన చేశాడు. ఈరోజు మనము కూడా జయముగల దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రార్థనా వీరులు లేవాలి. ప్రార్థించాలి. విశ్వాసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. ఆత్మస్వరూపికి దేవుడు తానే శరీరధారై యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనకు మాదిరి చూపించిన నిమిత్తం ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందుకు రాత్రంతయు గడిపాడు. జయముగల దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ రాత్రి అంతయు ప్రార్థన చేసిన తర్వాత ఉదయం తన శిష్యుల్లో 12 మందిని ఎన్నుకొని వారికి అపోస్తులని పేరు పెట్టాడు. మనము కూడా ప్రతి ముఖ్యమైన తీర్మానములను చేయుటకు ముందు రాత్రి అంతయు ప్రభుని ప్రార్థన చేయాలి. ప్రభుని యేసు తానే తండ్రి చిత్తానుసారంగా చేయుటకు రాత్రి అంతయు ప్రార్థించాడు. ప్రియులారా, మనము కూడా ప్రార్థించాలి. లేచి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కొరకు, క్రియ కొరకు, మేలు కొరకు, మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, మన రాష్ట్రం కొరకు, యావత ప్రపంచ దేశముల కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థించవలసిన భారం ప్రభు మన మీద పెట్టాడు. కానీ ఇప్పుడే దేవాదేవుడికి ప్రార్థించి ప్రతిఫలం మనం పొందాం. మనము, మన బిడ్డలు, మన కుటుంబం జయం పొందాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన పట్ల జరగటానికి ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. న్యాయాధిపతి, న్యాయమూర్తి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. బాబు, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. మీరే మా ప్రియ కన్న తండ్రి, సర్వోన్నతులు, సమర్థులు, శక్తిమంతులు గనుక నీ కృపాస్తం మాకు దయచేసి మమ్మల్ని చేపట్టి నడిపించి ఏ షాదులోని కీళ్ళలోని మేము పడకుండా నిమిత్తమే మాకందరికీ జయము, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.